సరే ఇక్కడ ఒక క్వెషన్ ఏందనంటే, ఇప్పుడు మనకు మార్కెట్‌లో బాగా ట్రెండ్ అయితున్నటువంటి విషయం. ఇప్పుడు అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో గావచ్చు, లేకపోతే హైదరాబాద్‌లో కాకుండా ఢిల్లీలో గావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఏదైతే ఉందో, మనకు డిగ్రీ ప్లస్ యూపీఎస్సీ అనేది ఒక ట్రెండ్. హ్మ్. దాదాపు లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి ట్రెండ్. కానీ ఈ మధ్య ఈ లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి మనకు స్కూల్ ప్లస్ యూపీఎస్సీ అని చెప్పి కొత్త ట్రెండ్ అనేది క్రియేట్ అయింది. అసలు స్కూల్‌తో పాటు యూపీఎస్సీ చదవడం ఏంది? అసలు ఆ ఏజ్‌లో స్టూడెంట్స్‌కి అంటే ఆ ఏజ్‌లో పిల్లలకి చదివడానికి అంత ఐక్యూ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇది అసలు సాధ్యమేనా? వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతదా? అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? సార్ ఇది ఐఏఎస్ అంటే స్కూల్ ప్లస్ ఐఏఎస్ లేదా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ లేదా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఓకే. ఇవి కొత్తగా ఎమర్జ్ అవుతున్న ట్రెండ్స్. డిగ్రీ ఓకే. ప్లస్ ఐఏఎస్ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి వచ్చింది కాబట్టి, ఓకే. ఇప్పుడు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు స్కూల్ నుంచి కూడా ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. నాకైతే అసలు ఓకే. ఫస్టు మీలాగే నేను కూడా సర్ప్రైజ్ అయినా. ఓకే. ఇది సాధ్యమా? ఇది అసలు పిల్లలకి ఒత్తిడి ఇవన్నీ అవుతాయని చెప్పేసి. హ్మ్. కానీ లోతుగా మనం గ్రహిస్తే, ఓకే. రేషనల్‌గా ఆలోచిస్తే సార్, ఓకే. ఐఐటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లలకిప్పుడు? ఇప్పుడు స్కూల్ నుంచే స్టార్ట్ స్టార్ట్ జేస్తున్నారు. అయిపోతుంది. అవును. అంటే అదే ట్రెండ్ యూపీఎస్సీలో కూడా ఫాలో అవుతుంది. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే సార్, సార్ మీరు యూపీఎస్సీ యాస్పిరెంటే కదా! అవును. మీకు ఐఏఎస్ అవ్వాలని ఉంది అవును. నాలాగా. అవును. ఎప్పుడు అనుకున్నారు ఐఏఎస్ అవుదాం? నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ తర్వాత ఆ టైంలో అనుకున్నాను. అనుకున్నారు. కానీ అవును. చాలామంది వాళ్ళు స్కూల్‌లో ఉన్నప్పుడే ఓకే. నేను కలెక్టర్ అవ్వాలి, అవును. నేను ఐపీఎస్ అవ్వాలి అవును. అని అనుకున్న రోజులున్నాయి. అవును. చాలామంది చెప్తూ ఉంటారు. అవును. నా చైల్డ్‌హుడ్ డ్రీమ్ అని అంటారు. అవును. ఇట్స్ మై చైల్డ్‌హుడ్ డ్రీమ్. మా నాన్నగారి చైల్డ్‌హుడ్ డ్రీమ్ నేను ఐఏఎస్‌గా చూడడము అని అంటూ ఉంటారు. మీకు అవును. తెలుసనుకుంటా. అవును. ఇవి వింటూ ఉంటారు గూడా అవును. మీరు. ఒక స్టూడెంట్ స్కూల్‌లో ఉండే 6 తరగతి పిల్లవాడు నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పని చెప్పను. ఓకే. కానీ తప్పు ఎప్పుడవుతుందంటే, హ్మ్. డిగ్రీలో ఏదైతే స్టూడెంట్‌కి ఐఏఎస్ కోచింగ్ ఇస్తామో, ఓకే. అదే విధంగా వాడికిచ్చినప్పుడు తప్పవుతుంది. ఓకే. అంతే కదా సార్! ఓకే. అంతే ప్రెషర్ మీరన్న చేయొద్దు ఐక్యూ స్టూడెంట్. లెవెల్ ఉంటదా సార్? అవును. ఐక్యూ లెవెలు అవును. స్టూడెంట్ స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటది. అవును. స్టూడెంట్ ఇంటర్‌లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటది. డిగ్రీలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటది. డిగ్రీ అయిపోయాక ఒక విధంగా. అవును. సో, తప్పెక్కడొస్తుంది? ట్రెడిషనల్ కోచింగ్ నువ్వు స్కూల్‌లో ఇస్తే తప్పొస్తుంది. ఓకే. మళ్ళీ ఏం జేయాలి? ఆ వయసులో ఆ స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెల్ గ్రహించి, నా ఉద్దేశంలో జనరల్ నాలెడ్జ్ ఓకే. జీకేని ఇంపార్ట్ జేయాలి. ఓకే. ఐ థింక్ జీకే ఇంపార్ట్ చేయడం ఈస్ ద బెస్ట్ ఐఏఎస్ ప్రిపరేషన్ ఓకే. ఫర్ ఎ స్కూల్ చైల్డ్. ఓకే. అంటే క్యాపిటల్స్, రివర్సు, ఓకే. కరెన్సీసు, ఓకే. ప్రెసిడెంట్సు. ఓకే. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్ సార్. అవును సార్. అవును. ఇలాంటి మౌంటైన్సు, ఓకే. డెజర్ట్స్ ఇట్లా ఇట్లా ఇవి ఈ జీకే నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం అనేది యూపీఎస్‌సి ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రిపరేషన్ అని జెప్పాలి. ఓకే సార్.